హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో Y39 5G మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. మనకు ఒక 20,000 లోపల బడ్జెట్లో ఒక బెస్ట్ ఒక 5G ఫోన్ విత్ ఏఐ ఫీచర్స్తో ఉండాలి అనుకుంటే వివోలో లాంచ్ అనేది ఒక బెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి దీని కీ ఫీచర్స్ అయితే మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. 6500 mAh బ్యాటరీ, మనకు బాక్స్లోనే 45 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, దాంతోపాటుగా అయితే వచ్చేసి మనకు అల్ట్రా డ్రాప్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నాను. అదేవిధంగా ఏఐ ఎరేజర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బాక్స్ మీద అయితే మనకి ఇంక్లూడ్ అయితే చేశారు 2 కలర్స్. మనం ఇప్పుడు ఓపెన్ చేసి అయితే ఇది బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి పర్పుల్ కలర్. ఫస్ట్ అయితే ఒకసారి అయితే మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ ఏ విధంగా ఉంది అనేది అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. పై రేపర్ తీసేసిన తర్వాత మెయిన్ సీల్ అయితే ఉంది. మెయిన్ సీల్ని కూడా బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసిన తర్వాత బాక్స్ అయితే ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ అయితే మొబైల్ అయితే ఉందన్నమాట. వావ్, నైస్. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎంఏ స్టిక్కర్స్ అయిన ఒక ఉంది. దాంతోపాటుగా మనకైతే పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ అయితే ఓకే బాగుంది. దాంతోపాటు వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. బాక్స్లోనే 44 వాట్స్ 44 వాట్ల ఫ్లాష్ ఛార్జర్ని అయితే మనకు బాక్స్లోనే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దాంతోపాటుగా మనకు టైప్ A to టైప్ C కేబుల్ను ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా వచ్చేసి మనకు ఫైనల్గా సెమ్ ఎజెక్టెడ్ టూల్ అనేది కూడా వస్తుందన్నమాట దీంట్లో. ఓకే, మనకు బాక్స్లో అయితే ఏది స్కిప్ చేయకుండా అన్నీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి అయితే మొబైల్ అనేది రేపర్ తీసి చూద్దాం ఏ విధంగా ఉందో. ఓకే, 6500 mAh బ్యాటరీ. సో పర్లేదు, మీడియం లైట్గానే ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకైతే ఫ్రీ స్క్రీన్ గార్డ్ అయితే వచ్చింది. సెంటర్లో పంచ్-హోల్ కెమెరా అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకైతే వి సిరీస్లో ఉంటుంది కదా డిజైన్, సేమ్ టు సేమ్ అదే మాదిరిగా ఉంది. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది గ్లాస్ టైప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే బాటంలో వివో అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ 2 కెమెరాలు, ఒక ఔరా లైట్ డిజైన్లో ఫ్లాష్ లైట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక వాచ్ టైప్ డిజైన్లో ఉందన్నమాట. నెక్స్ట్ 360 డిగ్రీస్ చూసుకుంటే పైన వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్, స్విచ్ ఆన్ ఆఫ్ బటన్, ఇదే ఫింగర్ ప్రింట్లా అయితే యాక్ట్ అవుతుంది. బాటం చూసుకుంటే స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సిమ్ ట్రేని అయితే ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి అయితే సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి 2 నానో సిమ్ కార్డ్స్ అయితే ఉంటాయి. దీంట్లో అయితే మనకు మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇంటర్నల్ మెమరీతోనే యూజ్ చేసుకోవచ్చు. పౌచ్ చేస్తే అయితే ఏం లుక్ అయితే పాడవట్లేదు. పౌచ్ చేసినా కానీ మనకు మొబైల్ అయితే లుక్ అయితే చాలా బాగుందన్నమాట. కానీ కొద్ది రోజుల తర్వాత పౌచ్ అనేది డ్యామేజ్ అవుతుంది, అంటే కలర్స్ ఇట్లా ఏమన్నా ఆడతాయి. కాబట్టి కొంచెం బెటర్ కేస్ తీసుకోవడం అయితే బెటర్. దీనిపైన ఉన్న స్క్రీన్ గార్డ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఎక్స్ట్రా గ్లాస్ వేయించుకుంటే దీని మీద వేయించుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం. మొబైల్ ఆన్ చేయగానే మనకైతే వివో 5G అని పడింది. పవర్డ్ బై Android అయితే పడింది. ఒకసారి దీని ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇదైతే మనకు 2 కలర్ వేరియంట్లో వస్తుందండి. ఒకటి వచ్చేసి పర్పుల్, ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ అండి. ఇది మనకు అదేవిధంగా చూసుకుంటే మనకు ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ చూసుకుంటే 8GB 128GBతో వస్తుంది. అదేవిధంగా 8GB 256GBతో కూడా మనకైతే ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. దాంతోపాటుగానే మనకైతే దీంట్లో అయితే మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే మనకు దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు 2.2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. దీని మనం బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకైతే బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఒకటి, 2 MP కెమెరా ఒకటి అయితే మనకైతే 2 కెమెరాలు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 8 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనం దీని డిస్ప్లే చూసుకుంటే 6.68 ఇంచెస్ మనకు ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది. ఎల్సిడి డిస్ప్లే అయినప్పటికీ మనకు క్లారిటీ పరంగా అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. చాలా అంటే చాలా బాగా అయితే మనకు విజిబిలిటీ అనేది ఎండ్లో అయినా బయట అయినా కానీ విజిబిలిటీకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా బాగా అయితే ఉంది. మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ మాత్రం దీంట్లో హైలైట్ ఏంటంటే సోనీ 50 MP ఏఐ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం వల్ల మనకైతే ఫొటోస్ అనేది అయితే చాలా బాగా వస్తాయి. అదేవిధంగా మనకైతే ఏఐ లైవ్ టెక్స్ట్ అండ్ ఏఐ ఎరేజరు, మిగతా అన్ని ఫీచర్స్ కూడా మనకైతే చాలా అంటే చాలా బాగా అయితే మనకైతే వర్క్ అవుతాయి అన్నమాట. ఒకసారి దీని ఎబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. ఇది మిలిటరీ గ్రేడ్ షాక్ అబ్జర్వర్ కూడా మనకైతే కలిగి ఉంటుంది ఫోను. ఎబౌట్ ఫోన్ ఎక్కడ ఉంది? ఓకే, దీనిలో చూసుకుంటే ఫంటచ్ OS 15తో వస్తుంది.
ఇది వచ్చేసి 2.0 GHz మీద రన్ అవుతున్న స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 8+8 GB అంటే 16 GB ర్యామ్ అయితే మనకైతే దీంట్లో ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చేసి 15తో అయితే అంటే లేటెస్ట్ ఓఎస్తోనే మనకైతే మొబైల్ అనేది అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. 128 GB స్టోరేజ్ వస్తుంది. ఇంటర్నల్గా 10 GB అయితే యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మొబైల్ అనేది స్టక్ అండ్ హ్యాంగ్ కాకుండా అయితే మనకు ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకైతే నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్ అండ్ ఫోటో, అదేవిధంగా చూసుకుంటే మనకు వీడియో వచ్చేసి అయితే మనకైతే ఫుల్ HD అండ్ 60 FPS అయితే మనకైతే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. అలాగే జూమ్ కెపాసిటీ కూడా మనకైతే 2x వరకు అయితే ఉంది. మోర్లోకి వెళ్తే మనకు 50 MP కెమెరా సపరేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో తీస్తే మనకు పిక్చర్స్ అనేది బ్లర్గా రాకుండా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను. అది మనకైతే క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంటుంది. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మనకైతే పానోరమా మోడ్, డాక్యుమెంట్ స్కానర్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో డ్యువల్ వీడియో అండ్ లైవ్ ఫోటోగ్రఫీ ఇలాంటివి అయితే మనకైతే దీనిలో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బడ్జెట్లో ఒక మొబైల్ చూస్తున్న వాళ్ళు ఈ మొబైల్ అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.